చిలుకూరు బాలాజీ టెంపుల్లో సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అర్చకులు. దీంతో ఉదయం నుంచి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. వేలాది వాహనాలు ఆలయానికి చేరుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సన్ సిటీ, అప్పా జంక్షన్, హిమాయత్ సాగర్ ప్రాంతాల్లో 7 కిలోమీటర్ల వరకు జామ్ అయింది. ట్రాఫిక్ జామ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. టెంపుల్లో ఇవాళ సంతానం లేని వారికి గరుడు ప్రసాదం పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి ఆ భక్తులు టెంపుల్కు విపరీతంగా క్యూ కట్టారు. ఇప్పటికే దాదాపు 50,000 మంది భక్తులు ఆలయానికి క్యూ కట్టి వరుసగా రహదారి మెయిన్ ప్రధాన రోడ్డు మార్గం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. వాహనాలకు సంబంధించి పూర్తిగా ట్రాఫిక్ జామ్లు మొదటి నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక్కడ సన్ సిటీ నుంచి మొదలు పెడితే చిలుకూరి బాలాజీ టెంపుల్ వరకు దాదాపు 7 కిలోమీటర్ల డిస్టెన్స్ మొత్తం కూడా వాహనాలతో నిండిపోయింది. మొత్తం బంపర్ టు బంపర్ మూవ్మెంట్ కూడా చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితే ఆ యొక్క మార్గంలో కనిపిస్తోంది. ప్రజెంట్ మనం ఆ యొక్క చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గంలోని అప్పా జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి ఆ పరిస్థితి కనుక చూసినట్లయితే మొత్తం ఆ సైబరాబాద్ కనెక్టివిటీని మొత్తం కూడా ఇంటర్లింక్ చేసుకున్నటువంటి ఆ యొక్క జంక్షన్ ఇది అప్పా జంక్షన్. సో ఇక్కడ నుంచి ఇంతకుముందు మనం కేవలం 1 రూట్లోనే, అంటే ఎప్పుడైతే ఇటు లంగర్ హౌస్ మీద నుంచి తర్వాత సన్ సిటీ వచ్చి సన్ సిటీ నుంచి కాళీమాత టెంపుల్, ఆ తర్వాత హిమాయత్ సాగర్ మీదుగా చిలుకూరి బాలాజీ టెంపుల్కు చేరుకున్నటువంటి ఆ రూట్లోనే ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఇప్పటివరకు చూడటం జరిగింది. కానీ ఈ 1 వేలో ట్రాఫిక్ అనేది చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లోనే ఇక మరొక రూట్ కూడా సెకండ్ వేలో కూడా ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వాహనదారులు అనేక అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి లొకేషన్ నుంచి ఈ అప్పా జంక్షన్ దగ్గర నుంచి నార్సింగ్, మెహదీపట్నం, కిస్మత్పూర్ అలాగే ఎయిర్పోర్ట్కు ఇక్కడికి చేరుకున్నటువంటి మార్గాలకు సంబంధించినటువంటి డైవర్షన్ అంతా కూడా ఇక్కడ నుంచే ఉంటుంది. సో అయితే ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిందో దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు అటు ముందుకు వెళ్ళాలంటేనే చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులను మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ 4 వీలర్స్ కావచ్చు, లేకపోతే 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బస్సులు కావచ్చు, ఇవన్నీ పూర్తిగా ట్రాఫిక్లో ఇరుక్కున్నాయి. ఒకవైపున ఆ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాదాపు 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడటంతో ఈ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిలుకూరి బాలాజీ టెంపుల్కు సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కనీసం మొత్తం పూర్తిగా వెహికల్స్తో నిండిపోయింది. ముఖ్యంగా 4 వీలర్స్, ఎందుకంటే ఆ ప్రసాదం గరుడ ప్రసాదం తీసుకోవడం కోసం భక్తులు ఎక్కువగా ఆ కార్లలో వస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఇటు భక్తుల యొక్క రద్దీ, అలాగే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇటు కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు తమ విధులకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఈ సమయం అంతా కూడా వాహనాలన్నీ కూడా ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చే వరకు ఈ రోడ్ అంతా కూడా ఒక్కసారిగా వాహనాలతో కిక్కిరిసిపోయి ఇక ఆయా గమ్యస్థానాలకు వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణమే ఆ రోడ్ల మీద కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క రూట్స్లో వెళ్తుంటారో అత్యవసరంగా ఇక ఆ రూట్ తప్ప వేరొక రూట్ లేదు, తమ ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్న ప్లేస్లకు అనుకుంటేనే ఈ రూట్లో రండి, కానీ లేకపోతే మాత్రం ఆల్టర్నేటివ్ రూట్స్ను చూసుకోవాల్సిందిగా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే యొక్క రూట్లోకి రావాలంటూ కూడా ఈ నగరవాసులకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇటు సైబరాబాద్లో ఉన్నటువంటి ఐటీ క్యారిడర్కు వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ చిలుకూరి బాలాజీ టెంపుల్లో ఇవాళ యొక్క గరుడు ప్రసాదానికి సంబంధించినటువంటి విషయం అంటే మొదటి నుంచి కూడా వీళ్ళు గత 2-3 రోజుల నుంచి కొంచెం ఎక్కువగా ప్రచారం చేయడంతో గతంతో పోల్చుకుంటే ఈసారి పెద్ద మొత్తంలో, గతంలో ఒక 100-200 మంది మాత్రమే యొక్క ప్రసాదం తీసుకోవడం కోసం రావడం జరిగింది. కానీ ఈసారి అటు ఆలయ కమిటీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో దీని మీద పెద్ద ఎత్తున కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో చిలుకూరు బాలాజీ టెంపుల్కు దాదాపు 6-7 కిలోమీటర్లలో ఉన్నటువంటి మార్గం అంతా కూడా ఆ యొక్క వాహనాలతో కిక్కిరిసిపోయి మొత్తం ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడాయి. ఇక ఈ పరిస్థితి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపున ఆ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తూనే ఇటు రాకపోకలు చేసేటువంటి వాహనదారులకు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. తప్పనిసరి అయితే మాత్రం ఈ రూట్లో రండి, కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్స్ చూసుకోవాల్సిందిగా కూడా ఆ పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సంజయ్తో రత్నకుమార్, అప్పా జంక్షన్ నుంచి.